ఈ పట్టణాలలో కానీ పల్లెటూరులలో కానీ భూ వివాదాలు అనేది మనం చూస్తూ ఉంటాం. అది పొలము కావచ్చు, చెలక కావచ్చు, లేదా ల్యాండ్ ప్లాట్లు కావచ్చు, ఇల్లు వివాదం కావచ్చు. ఈ భూ వివాదాలను వారిది ఎదుటి వారికి ఎటువంటి హక్కు లేకపోయినా మన యొక్క ఆస్తి అయిన భూమిపైకి కానీ, ప్లాటుపైకి కానీ, పొలముపైకి కానీ వచ్చి దౌర్జన్యాలు చేస్తున్న సందర్భంలో ఆ యొక్క వ్యక్తుల భరతం పట్టడానికి కూడా, అంటే మిమ్మల్ని చూస్తే భయపడిపోయే విధంగా కావచ్చు, మీకు ఎదురు తిరగలేకుండా కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడిపోయే విధానం కావచ్చు, లేదా మొత్తమే ప్రాణాపాయ స్థితికి చేరుకునే విధంగా చేతపడి విధానం కూడా ఉంటుంది. ఇలాంటి క్రమంలో అనుభవజ్ఞులు, గురువులు మాత్రమే చేస్తారు. మనం న్యాయపరంగా ఉన్నా కూడా అన్యాయంగా ఎదుర్కొని మనల్ని అష్టకష్టాల పాలు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రాణాలు తీయుటకు కూడా లేదా దాడి చేయుటకు కూడా సిద్ధపడినప్పుడు ఆ యొక్క శత్రువుని మనం కాళ్ళు చేతులు పడిపోయే విధంగాను, లేదా మొత్తమే ప్రాణాపాయ స్థితికి చేసే చేతబడి క్షుద్రపూజ ద్వారా కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. అది అనుభవజ్ఞ గురువులు మాత్రమే చేస్తారని గమనించాలి.